హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి స్పెషల్. సో వైకుంఠ ఏకాదశి కాబట్టి కొంచెం స్పెషల్గా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ నేను ఈ టెంపుల్కి వెళ్ళడం ఇది ఫర్ ది ఫస్ట్ టైం. ఇది మన జియగూడ కార్వన్ నియర్ అక్కడ రంగనాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి చాలా ఓల్డ్ టెంపుల్ అంట ఉంది. అండ్ అనిల్ తీసుకెళ్ళాడు. ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళాను నేను. నాకు తెలీదు ఈ టెంపుల్. నేను ఎప్పుడు రెగ్యులర్గా వేరే టెంపుల్కి వెళ్తాము. సో ఒకసారి ఈ టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అండ్ చాలా రష్ ఉండింది అక్కడ. అండ్ డెకరేషన్ అదంతా కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా నేను ఇప్పటివరకు చూసిన అన్నిటికంటే ఇది చాలా స్పెషల్గా అనిపించింది. ఆ వైబే వేరే అనిపించింది అసలు టెంపుల్ది. ఆ రోజు స్పెషాలిటీ అంతేమో మరి. అండ్ ఇంకోటి జనాలు కూడా చాలామంది వచ్చారు అక్కడ. ఇట్లా కొంచెం క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అవుతుండే. అవన్నీ చూస్తూ ఆ క్యూలో ఉన్నంతసేపు టైంపాస్. ఇంక ఇవన్నీ క్యూ అయితే ఎంత పెద్దగా ఉండిందంటే మేము ఇంకా కొంచెం స్పెషల్ దర్శనం పాస్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్తేనే 2 hours పట్టింది దర్శనానికి. ఇంకా నార్మల్ దర్శనం వెళ్ళే వాళ్ళకైతే మోస్ట్లీ 3 hours కంటే పైనే పట్టుంటుంది, బికాస్ అంత లైన్స్ ఉండే. సో ఇవన్నీ ఇట్లా నాకు ఈ ప్లేట్ పైన డాన్స్ ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నా. లైవ్లో వీడియోస్లో చూశాను కానీ అట్లా చూడడం ఫస్ట్ టైం. సో ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోయి దేవుడి దర్శనం చేసుకొని అండ్ అర్చన చేయించుకొని, సో ఆ డెకరేషన్ అదంతా చూస్తుంటే అట్లా కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు. ఇట్లా వెళ్తూ ఉంటే ఒక్కొక్క రూమ్ లాగా ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఈ రూమ్ ఇదంతా అయితే ఒక మంచి వైబ్ వచ్చింది. బికాజ్ అవన్నీ ఆ పికాక్స్ అట్లా ఊగడం కానీ, ఆ మిడిల్లో పెద్ద ఉయ్యాలలో రాధాకృష్ణుడు ఉన్నాడు. నేను అది కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ చాలా అంటే చాలా బాగుండింది డెకరేషన్ అదంతా. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. సో ఇంక ఇంటికి వచ్చేసాము. నేను ఫాస్టింగ్ కాబట్టి అనిల్ని కొంచెం రిక్వెస్ట్ చేసిన అనమాట కుకింగ్లో హెల్ప్ చేయమని. సో ఇంకా అట్లా టొమాటో రైస్ కుక్ చేసుకొని తినేసి పడుకున్నాం. మీరు మీ వైకుంఠ ఏకాదశి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్తే కంపల్సరీ కమెంట్ సెక్షన్లో చెప్పండి.